నేను అదే చెప్తున్నాను, వచ్చిన పావు గంటకే బ్యానర్లు పోస్టర్లు పట్టుకొని వచ్చారంటున్నాను. తీసుకొచ్చింది ప్రింట్అవుట్లు ఎప్పుడు రాత్రి 10:30 తర్వాత. పావు గంట కనుక ఆయన ప్రూవ్ చేస్తే ఆయన తెలుగుదేశం మనిషి కాదని నేను ఒప్పుకుంటాను. సార్ ఆల్రెడీ విజువల్స్ చూపించారు, ఎన్ని గంటల నుంచి అక్కడ ప్రదర్శనలు చేస్తున్నారని చూపించారు. మీరు ఒక రకమైన మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయి నిజాలు మాట్లాడే వాళ్ళందరినీ వేరే పార్టీకి అంటగట్టాలనే మైండ్ సెట్ లో మీరు ఉంటే మేమేం హెల్ప్ చేయలేం సార్. ఎందుకంటే నిజాలుగా మాట్లాడే వాళ్ళు వేరే వాళ్ళ కనపడుతున్నారు మీకు, అది ప్రాబ్లం. ముందు మీ కంటి చూపుని మీరు సరి చేసుకోవాలి. గ్లాసెస్ తీసి ఆలోచించడం మొదలు పెడితే మీకు అర్థం అవుతుంది. మీరు చదివే విధానాన్ని మీరు మార్చుకోవాలి సార్. ఎవడో రాసిన ఫేస్బుక్ లో రాసిన పట్టుకొచ్చే ఫేస్బుక్ కాదండి, అన్ని ఛానల్స్ చూపించాయి. కొన్ని ఛానల్స్ లో మీకు కనిపించింది టైం తో సహా ఉంది. ఒక్కసారి మీరు నువ్వు రాయలేదు అంటున్నావు కదా, ఓ పని చెయ్యి, నువ్వు అందరి మీద డెఫమేషన్ కేసు అయ్యి మా లాంటి వాళ్ళ మీద అంతా డెఫమేషన్ అయ్యి మేము వద్దంటున్నావా? నువ్వు వెయ్యవయ్యా, అట్టన్న నిజాలు బయటకు వస్తాయి స్వామి. నువ్వు పెట్టింది కన్సర్ట్ నాకు తెలుసు, నువ్వు పెట్టావని. మేము కూడా వెయిటింగ్. నువ్వు కేసు అయ్యి హిస్టరీకి మర్యాదిస్తున్నా, నువ్వు వయసుకి నీ ఫ్యామిలీ హిస్టరీకి మర్యాదిస్తున్నా. డెఫమేషన్ కేసు మా మీద ఏంటున్నా? ఏం తప్పు మాట్లాడాను నేను? ఏం తప్పు మాట్లాడాను? నువ్వు చేయకపోతే డెఫమేషన్ కేసు ఏమంటున్నా? నీకు ధైర్యం వేస్తాను, డెఫర్మేషన్ వేస్తానా, క్రిమినల్ కేసు వేస్తానా చూతూ గాని కదా. తొందర ఎందుకు చూతూ గాని? డెఫమేషన్ కేసు అయ్యి ఎందుకు వేయటం లేదు? అరే కేసు ఫైల్ చేసామా అని చెప్తే ఇంకా నువ్వు మాట్లాడేదేంటి? నిన్నే ఫైల్ చేశాను. నేను చెప్పింది డెఫమేషన్ కేసు అయ్యా, అది పోలీస్ స్టేషన్ కేసు కాదు. నువ్వు కోర్టులో డెఫమేషన్ కేసు అయ్యి అంటున్నా. రమణారెడ్డి గారు, ఎందుకంటే ఫోన్ లైన్ ఉన్నారు కాబట్టి కొంచెం ఒక్కసారి, ఎందుకంటే వాయిస్ అనేది క్లియర్ గా అర్థం కావట్లేదు. కేసు వేయాలా, క్రిమినల్ కేసు వేయాలా అనేది నా చేతిలో ఉంది. ఈయనెవరు బోడిగాడు సలహా ఇవ్వడానికి? ఓకే, భాష ప్లీజ్ శ్రీధర్ రెడ్డి గారు భాష నేను యాక్సెప్ట్ చేయను. జాగ్రత్తగా మాట్లాడేది. శ్రీధర్ రెడ్డి గారు, నాగార్జున గారి మీద ఒక మీరు ఒక ముద్ర అయితే వేశారు, కానీ ఒక నిమిషం రమణారెడ్డి గారు మన టాపిక్ అది కాదు. వ్యక్తిగతంగా దోషం చేసుకోవడానికి మనం డిబేట్ పెట్టలేదు, మన టాపిక్ కూడా తీసుకోలేదు. టాపిక్ డైవర్ట్ కాకుండా ప్లీజ్ టాపిక్ లోనే మాట్లాడదాం. రమణారెడ్డి గారు ప్లీజ్. శ్రీధర్ రెడ్డి గారు, వ్యక్తిగతంగా అయితే నేను మాట్లాడండి ప్లీజ్, ఎందుకంటే టాపిక్ పరంగా మాట్లాడదాము. మీరు ఒక భాష అనేది ప్లీజ్ చూసుకోండి, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు, చూసిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు, పర్సనల్ గా కాల్స్ కూడా చేస్తున్నారు. ప్లీజ్ భాష అనేది ఒక్కసారి మనం చూసుకొని మాట్లాడదాము, పాయింట్ పరంగా మాట్లాడదాము. ఇంతకుముందు నాగార్జున గారు ఒక పాట అనున్నారు, ఏదైతే శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడిన విధంగా లీడర్స్ అందరూ మాట్లాడుంటే, ఏదైతే జరిగింది, దాడి జరిగింది, విచారణ జరుగుతోంది, దీని మీద ఎంక్వైరీ కూడా వేస్తున్నారు, 6 ప్రత్యేక బృందాలు దీని మీద కూర్చుని ఉన్నారు, ఎవరైతే చేస్తున్నారని చెప్పి త్వరితగతిన బయట రాబడ్డానికి. ఇదంతా వచ్చిన తర్వాత ఏదైనా బయట పెట్టుండి చేస్తుంటే బాగుండేది. మీకులా అంటే మీరు ఏదైతే ముందు చెప్పున్నారో మీ విధానంలో అనుసరిస్తుంటే బాగుండేది, కానీ జరిగిన వెంటనే నాయకులందరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది ఏ విధంగా చూడాలనేది ఒక ప్రశ్న. తెలుగుదేశం ఎన్ని గంటలకు ట్వీట్ అవుతుంది మేడం దాని గురించి? తెలుగుదేశం ఏ టైంకి ట్వీట్ అవుతుంది చెప్పండి, మీరు చెప్పండి, మీరే చెప్పండి మేడం. తెలుగుదేశం ట్వీట్ చేస్తే వైసీపీ నాయకులు దాన్ని కౌంటర్ అటాక్ కింద మొత్తం అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారా? చంద్రబాబు గారు మేడం తెలుగుదేశం హ్యాండిల్స్ లో ఎప్పుడు ట్వీట్ చేశారు? మీరు చెప్పండి, టైం మేము చూడలేదు, మీరు చెప్పండి. పోనీ మీరు టైం కూడా చూసి ఒక్క నిమిషం అన్నా మేడం. ట్వీట్ వేసిన తర్వాతే, తెలుగుదేశం వాళ్ళు ట్వీట్ వేసిన తర్వాతే బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. కోడి కత్తి వర్షన్ 2 అని చెప్పి వేసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే ఆరోపిస్తుంది, ఎవరు నమ్మట్లేదు, ఏపీ ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో సింపతి గెయిన్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఎవరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా.
మేడం కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో మేడం తెలుగు డ్రాప్ మేడం కొంచెం పని ఉంది మేడం. ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. 9:50 వేశారు మేడం. 9:50 PM వేశారు. 9:50 PM జరిగింది ఎప్పుడు? ఆ తర్వాతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడటం జరిగింది. మీరు కావాలంటే రికార్డ్ తీసుకోండి. ఓకే శైలజ గారి నుంచి ఒక ప్రశ్న అంటే శైలజ గారు చెప్పండి. ఏంటి మేడం? కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మిమ్మల్ని ఏదో క్వశ్చన్ చేస్తారంటే ప్లీజ్ మేడం చెప్పండి శైలజ గారు. ఓకే సమ్ టెక్నికల్ ఇష్యూ అయితే కనిపిస్తోంది. ఇది వాస్తవం. ఎవరు కూడా దీంట్లో డినై చేయాల్సిన పని లేదు. తర్వాత ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఏమంటారంటే డిఫర్మేషన్ కేసు ఏమంటారు. డిఫర్మేషన్ కేసు వేయడానికి 1 కోటి రూపాయలు వేయాలంటే నేను 10 లక్షల రూపాయలు కోర్టులో పే చేయాలి. సో యువతల మనిషి ఆర్థిక పరిస్థితి కూడా దాని మీద బేస్ అయి ఉంటుంది డిఫర్మేషన్ కేసు వేయడానికి. వేర్ ఈజ్ సంథింగ్ లైక్ క్రిమినల్ కేసు ఉంది. ఆ క్రిమినల్ కేసు మీద వేసాం ఆల్రెడీ. దాని మీద ఇవాళ